ఎట్లా చూస్తారు మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోతున్నాయి. ఇంకా దీని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మిగిలిపోయినట్టున్నాయి. సో మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేవు. ఇప్పుడైతే మరి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో జరుగుతున్నాయి. బీసీ నాయకులంతా ఏం చేస్తున్నారు? మీరేం చెప్తారు? 42% రిజర్వేషన్ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారంగా రాజ్యాంగ సవరణ అయిన తర్వాత స్థానిక ఎన్నికలకు పోతామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినారు. కానీ దాని మీద బీసీ నాయకులమంతా కూడా మేము సర్పంచ్ ఎన్నికల ముందు ఎవరికి వాళ్ళుగా అందరం ఒక యూనిట్గా ఒక జేఏసీ ఏర్పాటు చేసి, ఒక ఆర్కెస్ట్రా గారిని చైర్మన్ చేసి, నేను స్టేట్ ఒక బీసీ కన్వీనర్గా బాధ్యతలు తీసుకొని ఎంత పోరాడినా కూడా ఏం సాధించలేదనేదే మేము ఈరోజు బీసీ నాయకులుగా నేను చెప్పాల్సిన అవసరం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. దానిలో వాళ్ళు కనీసం బీసీ నాయకులను పిలిచి ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్లు ఇంకా లేట్ అయిపోతుంది, మరి మన గ్రామ స్థాయిలో కూడా గ్రామాలలో కూడా మరి పరిస్థితి అధ్వాన్నంగా కుంటుపడిపోతుంది, మరి మాకు వచ్చే 3,000 కోట్ల రూపాయలు మళ్ళీ అవి పోతాయని కనీసం అన్న కూడా మనల్ని పిలవలేదు. వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పి కనీసం ప్రైవేట్ బిల్లు పెట్టమన్నా ప్రైవేట్ బిల్లు పెట్టలేదు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఒక్కసారి కూడా బైకాట్ చేయలేదు. వాళ్ళు ఓటుకు చివరికి కేసు కోసం మాత్రం ఎన్నోసార్లు పార్లమెంటును స్తంభించినారు. మరి వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర కూడా అందరు వెళ్ళి ధర్నా చేస్తున్నారు. కానీ వారేం సాధించలే. బీసీ నాయకులు కూడా మేము ఓడిపోయినామని ఈరోజు మేము చెప్పాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర బీసీలందరూ కూడా ఉన్నది ఈరోజు అయితే. మరి దానిలో హడావుడిగా సర్పంచ్ ఎన్నికలు పెట్టినారు. దానిలో మేము ఒకటే బీసీ నాయకులు, బీసీ కుల బంధువులు అందరూ 136 కుల ఉన్న వాళ్ళందరూ కూడా సర్పంచులుగా 42% కంటే దాదాపుగా మేము 56% ఈరోజు సర్పంచులలో, మరి వార్డు మెంబర్లలో, మరి ఉప సర్పంచులలో మేము ఎక్కువ మంది కూడా గెలిచి చూపించినాం. ఇకనైనా కూడా మీరు మారండి, 42% మాకు రిజర్వేషన్ అమలు చేయండి. కనీసం పార్టీ గుర్తులు లేకనే మేము ఇంత 56% గెలిచినాము. మరి మున్సిపల్ ఎన్నికలన్నా కూడా మీరు కనీసం కూడా అయిపోయిన తర్వాతనన్నా కనీసం మనకు 42% మాకు అయిన తర్వాత మీరు రాజ్యాంగ సవరణ అయిన తర్వాత పెట్టమని అడిగినాము. దాని మీద కూడా ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు మరి విదేశాల్లో ఉండి మరి అక్కడ కూడా ఉండి కూడా ఇప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చినారు. 11 తారీఖు రేపు విడ్డాలు ఉన్నాయి. 11 తారీఖు రోజున పోలింగ్ జరుగుతుంది. 13 తారీఖున రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈరోజు 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో మరి మాకు ఎన్ని చైర్మన్లు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు మీరు రాజ్యాంగ భద్రత సవరణ చేయలేకపోయినా మీరు ఎలక్షన్లకు అయినా కూడా రేపు ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని, 42% మాకు చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఇవ్వాలి. 7 కార్పొరేషన్లలో కనీసం మా వాటా కనీసం అన్న ఒక 3 కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు మాకు ఇవ్వాలనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు.